హాయ్. అసలు హిపోక్రసీ అంటే ఏమిటి? హిపోక్రిటిక్ పీపుల్ అంటే ఎవరు? కొంచెం బ్రాడర్ వేలో మాట్లాడుకోవాలి అంటే కనుక లేని మారల్ స్టాండర్డ్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకునే వాళ్ళ హిపోక్రిటిక్ పీపుల్. ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే లోపల ఒక మనిషి పట్ల ఒక నెగిటివ్ ఒపీనియన్ని పెట్టుకుని బయటికి పాజిటివ్ ఒపీనియన్ని వ్యక్తపరచడమే హిపోక్రసీ అంటే. అలా వ్యక్తపరిచే వాళ్ళు హిపోక్రిటిక్ పీపుల్ అంటే. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక బట్టతలు ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళి మీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉందండి అనడమే హిపోక్రసీ అంటే. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మన డే టు డే లైఫ్లో ఇటు రిలేటివ్స్ అవనివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అవనివ్వండి, వేరే వాళ్ళు అవనివ్వండి, మన గురించి చాలా చెప్తూ ఉంటారు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. వేటిని నమ్మకండి, వేటిని హార్ట్కి తీసుకోకండి. పొగిడేవాళ్ళు ఉంటారు, ఆ పొగడతలకి ఉబ్బి తబ్బిపోయిపోకండి. తిట్టేవాళ్ళు ఉంటారు, ఆ తిట్లకి కృంగిపోకండి. ఎందులోనే నిజం ఉండదు. మరి ఏది నిజం అంటే వాళ్ళు మన పట్ల ప్రవర్తించే తీరే నిజం. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. సో మాట ఎప్పుడు అబద్ధం చెప్తుంది, వాళ్ళ ప్రవర్తన మాత్రమే నిజం చెప్తుంది. సో ఈ విషయం గ్రహించుకొని మీరందరూ జాగ్రత్తగా ఉండండి. దేర్ ఆర్ సో మెనీ హిపోక్రిటిక్ పీపుల్ అరౌండ్ అస్. బీ వేర్.